ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే ఏ ఎమ్మెల్యేనా ఆయన ఏమన్నా ఉగ్రవాద? ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేదంటే ఏమన్నా ఉగ్రవాది తీవ్రవాద? అర్ధరాత్రి పూట ఇంటి తలుపులు పగలగొట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేయడానికి ఇమీడియట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అదే విధంగా వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ ని విడుదల చేయాలి. తక్షణం బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి విడుదల చేయాలి. నువ్వు చెప్తున్న ఈ ఎమ్మెల్యే విరూపాక్షి ఏదో సంఘసేవ చేసినందుకు అతని మీద కేసు పెట్టలేదు. అతని కొడుకు వీధి రౌడీల్లా మారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేశారు. నువ్వు చెప్తున్నావే ఈ బీసీ ఎమ్మెల్యే అని చెప్పి, ఈ బీసీ ఎమ్మెల్యే ఒక దళిత మహిళని కులం పేరుతో బూతులు తిట్టి ఆమె పైన దాడి చేసినందుకు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అతనికి అతని కొడుకుతో పాటు ఇంకొంతమందికి 14 రోజులు రిమాండ్ విధించింది. మాది ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వచ్చినాను, ఫస్ట్ నువ్వు పిలిపించి నేను ఇంటికి వెళ్తాను. విరూపాక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుండి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల నుంచి చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచు నేను ఫస్ట్ పోతాను. నేరానికి కులాన్ని ఆపాదిస్తారేంటారు బాబు, అర్థం కాదు. ఇంకేంటి చెప్తున్నావు? ఒక ఎమ్మెల్యేని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఇది జంగిల్ రాజ్ పాలనానా? జంగిల్ రాజ్ పాలన ఇది కాదు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచింది జంగిల్ రాజ్ పాలన. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రతిపక్ష నేత ఆయన ఎన్ఎస్జీ ప్రొటెక్టీ ఆయన ఎక్కడికి పారిపోతాడని, ఆయన తీవ్రవాదనా ఉగ్రవాదనా? ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేశారు? ఆయన ప్రోగ్రామ్ డే టు డే ప్రోగ్రామ్ భారత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసే టైంకి కనీసం ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరుందా? అచ్చెన్నాయుడు గారిని ఆయన ఇంట్లోకి ఎలాగ పోలీసులు దొంగల్లాగా చొరబడి ఆయన ఇంటిని 200 మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఏ రకంగా ఆయన అరెస్ట్ చేశారు? ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు కేవలం ఆరోపణ నేపథ్యంలో అరెస్ట్ చేసి ఎలా కారులో తీసుకొచ్చారు? ఆయన ఏ రకంగా వేధించారు? జంగిల్ రాజ్ పాలన అంటే అది. ఈ రోజున చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇస్తున్న సందేశం ఇది.